టీవీ నేను స్టూడియోలో కూడా అహోబిల జీయర్ వారు ఉన్నారు, అలాగే ఇతర అతిథులు కూడా విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలని తెలియజేయడానికి ఎంబీఆర్ శాస్త్రి గారు మనం మాట్లాడుకున్నాము. ఇవాళ మీకు ఆ సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ మీ మనసులో కలుగుతున్న భావాలు ఎలా ఉన్నాయి? శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం ముగించుకొని అయోధ్యకు వచ్చినప్పుడు అయోధ్యలో ఎంతటి ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయో బహుశా అంతకంటే ఎక్కువగా భారతదేశం మొత్తం అంతటా అలాంటిది వాతావరణం నెలకొని ఉండటం, అందులో మనం పాల్గొనటం మన అదృష్టం. భారత జాతి చరిత్రలో ముఖ్యంగా స్వతంత్రం అనేది వచ్చిన ఈ 77 ఏళ్లలో ఇంతటి మహత్తర ఘట్టం అనేది దేశ చరిత్రలోనే లేదు. నిజానికి స్వతంత్రం వచ్చిన రోజు కూడా అంత ఆనందోత్సాహాలు లేవు. ఎందుకనంటే అప్పుడున్న పరిస్థితులు, హింస, కల్లోలం వాతావరణాలు అందరికీ ఆందోళన పడిన పరిస్థితి. నిజానికి మొత్తం అది ఒక మతానికి, ఒక వర్గానికి అనేది కాకుండా యావత్ జాతి ఆనందోత్సాహాలతో మునిగి తేలటం అనేది చూడటం ఒక కమనీయ దృశ్యం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఇది ఒక చరిత్రాత్మక ఘట్టం. శ్రీరాముడు కేవలం దేవుడే కాదు, ఈ జాతికి ఆరాధ్య దైవంతో పాటు ఆరాధ్య నాయకుడు, జాతీయ వీరుడు, జాతీయ నాయకుడు. మన నాయకుడు ఇవాళ అయోధ్యకు వచ్చాడు అంటే అయోధ్యకి ఆయన తిరిగి వచ్చిన తర్వాత రామరాజ్యం ఎలా అయితే వచ్చిందో ఇక ముందు కూడా భారతదేశం చరిత్ర మలుపు తిరగబోతున్నది. రామరాజ్యం మళ్ళా ప్రతిష్టాపన అవుతుంది. హైందవ ధర్మ పతాకము, భారతీయ సంస్కృతి వైభవం విశ్వవిఖ్యాతం అవుతుంది. ఒక స్వర్ణయుగం మన జాతి చరిత్రలో ప్రారంభం అవుతున్నది. దాన్ని కళ్ళారా చూడటం అనేది మన భాగ్యం.